धन्यवाद प्रणमाम। हरे कृष्ण धन्यवाद। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नारायणं नमस्कृत्य नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं नरं चैव चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो ततो जयमुदीरयेत्। जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु नष्टप्रायेषु भद्रेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं नित्यं भागवतसेवया भागवतसेवया भगवतीरुत्तमश्लोके 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 भक्तिर्भवति नैष्टकी। भक्तिर्भवति नैष्ठकी। भक्तिर्भवति कृष्णाय वासुदेवाय कृष्णाय कृष्णाय वासुदेवाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय गोविन्दाय नमो नमः। नमः। ॐ भक्तिमिरान्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. సో మనం ఈ
దీని కార్యక్రమంలో భాగవత చర్చలో మనం ప్రథమ స్కందం 19వ అధ్యాయం సుఖదేవ్ గోస్వామి ఆగమనం దాంట్లో ఫస్ట్ 7 శ్లోకాలు మనం చర్చించినట్టు గుర్తు. 7వ అయిపోయింది కదా, 7వ శ్లోకం కూడా అయిపోయింది కదా, 7వ అవ్వలేదా? హరే కృష్ణ అయిపోయింది ప్రభుజీ. సో 7వ అయిపోయింది కాబట్టి 8 నుంచి దీంట్లో పరీక్షిత్ మహారాజు ఏ విధంగా ఈ శాపాన్ని తీసుకున్నాడు అనే విషయాన్ని మనం చర్చిస్తున్నాం. ఆయన ఎప్పుడైతే తెలుసుకున్నారో వెంటనే ఇది ఒక అవకాశం, ఈ భౌతిక బంధాల నుంచి బయటపడడానికి ఒక అవకాశంగా తీసుకుని ఆయన వెంటనే నేను భగవంతుని పాదాలని స్మరించడానికి ఇది ఒక అవకాశంగా తీసుకుని ఆయన సంసిద్ధం అవుతున్నాడు. అందులో ఆయన గంగా తటం మీద ఆసీనుడై ఉన్నాడు. అంతవరకు మనం చర్చించాం. ఏమైందని మనం కూడా చర్చించబోతున్నాం. 8వ శ్లోకం. తత్రోపజగ్ముర్భువనం పునానా మహానుభావా మునయః సశిష్యాః ప్రాయేణ తీర్థాభిగమాపదేశై స్వయం హి తీర్థాన్ని పునంతి సంతః. ఆ సమయంలో శిష్యు సమేతంగా మహానుభావులైన మునులు తమ సన్నిధి చేతనే తీర్థక్షేత్రమును సైతము పవిత్ర మనస్సు గల సాధువులు తీర్థయాత్ర నిమిత్తముతో అచ్చటకు హరుదించిరి. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు అన్ని విడిచిపెట్టి తీర్థస్థానానికి అదే గంగా అంటే అదే యమునా నది తటంపై ఆసీనుడయ్యాడో ఆసీనుడైన వెంటనే ఆ విషయం ఋషులందరికీ తెలిసిపోయింది. చూడండి, ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పరీక్షిత్ మహారాజులో జరిగిన విషయం దైవ సంకల్పం అని. ఎందుకంటే చూడండి, ఇప్పుడు పరీక్షిత్ మహారాజు యమునా తటం మీద కూర్చున్నారు అని తెలిసిన వెంటనే అదంతా ఋషులందరికీ తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? మరి అలా తెలిసినప్పుడు పరీక్షిత్ మహారాజు శమిక ఋషికి తెలియకపోవడం అన్నది జరగదు అక్కడ కూడా. అలా జరిగింది అంటే అది భగవంతుడి సంకల్పం వల్ల జరిగింది తప్ప లేకపోతే జరిగి ఉండదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఇక్కడ కదా పరీక్ష అలా కూర్చున్నాడు, ఏదో జరగబోతుంది గొప్ప విషయం అన్న విషయం తెలుసుకుని మొత్తం మహానుభావులందరూ అక్కడికి వచ్చేసారు. ఋషులు వీళ్ళందరూ వాళ్ళందరికీ ఆ దివ్య దృష్టి ఉంది. మరి అటువంటిప్పుడు అక్కడ పరీక్షిత్ శమిక ఋషి ఆశ్రమంకి వచ్చినప్పుడు శమిక ఋషికి తెలియకుండా ఎలా ఉంటుంది? తెలియకుండా ఉందంటే అది భగవత్ సంకల్పం వల్లే అని తెలుసుకోలేకపోయాడు. భగవత్ సంకల్పం వల్లే పరీక్ష ఆ విధంగా వ్యవహరించాడని మనం ఈ శ్లోకం బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. సో అందరూ ఎప్పుడైతే చేశారో అందరూ శిష్యులతో అందరితో పాటు వాళ్ళు తీర్థయాత్ర నెపంతో అక్కడికి వచ్చి చేరుకున్నారు గంగాతటం మీద. వాళ్ళందరూ మహానుభావులైన ఋషులు. మళ్ళీ ఎటువంటి ఋషులు? వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆ ప్రదేశాన్ని పవిత్రం చేస్తారు. వాళ్ళ యొక్క పుణ్యక్షేత్రాలు మనం ఎందుకు వెళ్తామంటే అక్కడికి వెళ్తే మన యొక్క పాపాలన్నీ పోతాయని చెప్పి అటువంటి పుణ్యక్షేత్రాన్ని పవిత్రం చేయగలిగేంత శక్తి ఉన్న మహానుభావులు అందరూ అక్కడికి వచ్చారు. చూడండి, అంచేత శుద్ధ భక్తులు భగవంతునిలాగే శుద్ధం చేయలేని స్థలం అంటూ ఉండదు. భగవంతుడు ఎక్కడుంటే అదే పుణ్యతీర్థం. ఎలాగో అలాగే భగవంతుడు వాడి యొక్క శుద్ధ భక్తులు ఎక్కడుంటే అది కూడా పుణ్యతీర్థంలాగే తయారవుతుంది. వాళ్ళు ఎటువంటి క్షేత్రాన్నైనా పునీతం చేసి పుణ్యక్షేత్రంగా మార్చేస్తారు. ఇప్పుడు అక్కడ దీనిలో
భాషల ప్రభుపాలు చెప్తున్నారు, సామాన్య జనులు పాపము నుండి పునీతులగుట కొరకే తీర్థ స్థానముల కేగుదురు. కావున సాధారణంగా ఆ స్థానములు పాపముతో భారయుతములగును. మామూలు ప్రజానికి, సామాన్య ప్రజానికి అందరూ దేనికోసం వెళ్తారు? పుణ్యక్షేత్రాలకి వాళ్ళ పాపాలని తొలగించుకోవడానికి. ఆ పాపాలన్నీ ఎక్కడ వెళ్తే ఆ పాపాలన్నీ పుణ్యక్షేత్రాలు పడి ఉంటాయి. భారం, పుణ్యక్షేత్రం బరువు అంతా మోస్తూ ఉంటుంది. అయితే మరి అవన్నీ ఎలాగవుతాయి? కానీ సాధు పురుషులైన వారు పాప భారమిచ్చే కృంగిన ఆ తీర్థ స్థలములను దర్శించినప్పుడు కేవలం తమ ఉనికిచ్చే వాటిని తిరిగి పునీతం కావిస్తారు. అది. కానీ ఎప్పుడైతే సాధు పురుషులైన బ్రాహ్మణులు లేదా ఋషులు, మునులు, ఇలాంటి వాళ్ళు, భక్తులు, ఇటువంటి వాళ్ళు ఎప్పుడైతే వెళ్తారో అటువంటి ప్రదేశానికి, వాళ్ళు ఏం చేస్తారు? ఆ పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసి ఆ తీర్థస్థానాన్ని తిరిగి యథాతథంగా పుణ్యస్థానంగా మారుస్తారు. సో ఆ విధంగా పుణ్యతీర్థాలన్నీ ఆ విధంగా భక్తుల యొక్క సంచలనం ద్వారా అవి పునీతం అవుతూ ఉంటాయి. విశ్వనాథ పరీక్షిత్, విశ్వనాథ చక్రవర్తి వారు రాస్తున్నారు, అక్కడ వచ్చిన ఋషులందరూ సామాన్య జనంలాగా స్నానం చేయడానికి రాలేదట. ఎందుకని? వాళ్ళు స్నానం వాళ్ళే పవిత్ర పుణ్యస్థానాన్ని, ఆ తీర్థక్షేత్రాన్ని పుణ్యపరిచేంత స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ వాళ్ళు పవిత్ర చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తున్నారు. ఎందుకు? ఓన్లీ అది పేరు కోసం. వాళ్ళు పుణ్యక్షేత్రాన్ని దర్శించాల్సిన అవసరం లేదు ఎవరైనా పవిత్రులు, భక్తులు. ఎందుకంటే వాళ్ళు, కానీ ఎందుకు? వాళ్ళు ఆ పుణ్యక్షేత్ర నెపంతో వాళ్ళు ఇటువంటి ప్రదేశాలంతటినీ పవిత్రం చేయడానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, వాళ్ళకు తెలుసు. ఇప్పుడు అక్కడ యమునా నదిని చూశారు వాళ్ళు, ఎక్కడైతే పరీక్షకు వచ్చిన ఆ స్థానాన్ని కూడా చూశారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చారంటే, ఆ పుణ్యక్షేత్రం దర్శించడం కంటే ఇటువంటి స్థాయిలో, ఇటువంటి సంపూర్ణంగా శరణాగతి తీసుకోవాలన్న తపల్లో ఉన్న వ్యక్తిని దర్శించడం అనేది ప్రాముఖ్యం ఆ పుణ్యక్షేత్ర దర్శనం కంటే. అంచేత ఈయన సంపూర్ణంగా శరణాగతుడై భగవంతుని స్మరణలో భగవంతుని యొక్క శరణాగతి తీసుకుని భగవద్ధామం వెళ్ళడానికి సంసిద్ధం అవుతున్న పరీక్షను చూడడానికి వాళ్ళందరూ వచ్చారు. పుణ్యతీర్థాల దర్శనం నిమిత్తం, అంటే ఆ నెపంతో యాక్చువల్గా. సో ఈ విధంగా వాళ్ళందరూ వారి యొక్క దివ్య దృష్టి ద్వారా, వారి యొక్క దివ్య జ్ఞానం ద్వారా వాళ్ళు దీన్ని అంతటి తెలుసుకుని వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? పరీక్షిత్ మహారాజు కలవడానికి, ప్లస్ భవిష్యత్తులో జరగబోతున్న ఈ భాగవత శ్రవణం చేయడం కోసం. ఈ రెండు కారణాల చేత వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. తీర్థయాత్రల నెపంతో. నెపమైతే తీర్థయాత్ర, కానీ వాళ్ళు వచ్చింది తీర్థయాత్ర కాదు. అక్కడ ఏం జరగబోతుందో తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చారు. ఇక్కడ 9-10 శ్లోకాల్లో ఎవరెవరు ఏ ఋషులు వచ్చారు అన్నది పెద్ద లిస్ట్ ఇచ్చారు. అక్కడ అత్రిర్వశిష్ట శవన సర్వదా కాదు, అత్రిర్వరిష్ట శ్రవణ సర్వదా శరద్వా నరిష్ట నేమిర్భృగురంగి ఆశ. పరాసరోఘాదిసుధోత రామ ఉదత్య ఇంద్ర ప్రమేధద్మపాహౌ మేధాతిథిర్వేధల అరిష్టిషేణో భరద్వాజో గౌతమ పిప్పలాదః
మైత్రేయ ఔర్వ కవశా కుంభయోనిర్ ద్వైపాయనో భగవన్నారదశ్చ. అక్కడ ఎవరో వచ్చారు, అత్రి అత్రి శవనుడు, శరధ్వానుడు, అరిష్టనేమి, భృగుడు, వశిష్ఠుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, అంగీరుడు, పరశురాముడు, ఉదద్యుడు, ఇంద్రప్రముదుడు, యుగ్మవాహుడు, మేధాతిథి, దేవలుడు, భరద్వాజుడు, గౌతముడు, పిప్పలాదుడు, మైత్రేయుడు, ఆర్యుడు, కవశుడు, కుంభయోనుడు, ద్వైపాయనుడు, దేవర్షుని, నారదు వంటి పలువురు మహాత్ములు విశ్వం పలు ప్రాంతముల నుండి అతడుకు అర్థించరు. ఈ విధంగా ప్రభుపాద వారు ఒక కృషి కోసం ఇక్కడ వివరిస్తూ వచ్చారు. దాన్ని మీరు చదువుకోండి. దానికోసం నేను పెద్దగా ఏమి చర్చించదలుచుకోలేదు. అంతేకాకుండా అన్యే చ దేవర్షి బ్రహ్మర్షి వర్య రాజర్షి వర్య అరుణాదయశ్చ నానార్షేయ ప్రవరాన్ సమేత నభ్యర్చ్యర నర్భర్చ్యా జరాజ శిరాసవంతే. శిరసావంతే అంటే శిరస్సు వంచి. పలువురు ఇతర దేవర్షులు, మహర్షులు, అరుణాదయులుగా పిలువబడు వివిధ ఋషి వంశములకు చెందిన రాజర్షి వర్యులు, రాజర్షుల ప్రత్యేక తరగతి వారు కూడా అచట నుండిది. ఆ విధంగా వారందరూ పరీక్షిత్ మహారాజును కలుసుకుంటూ ఆరాధించగా ఆ రాజు వారిని సాధారణంగా ఆహ్వానించి శిరమును నేలవాల్చి వందన మనస్సును. ఇలాగా వీళ్ళు ఇప్పుడు ఎవరైతే పేరు చెప్పారో అలా కాకుండా చాలా మంది బ్రహ్మర్షులు, దేవర్షులు ఎందరో వచ్చారు. అలాగే కాకుండా రాజర్షులు కూడా వచ్చారట. రాజర్షి వర్యులు, సో వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా పరీక్షిత్ మహారాజుని కలిస్తే పరీక్షిత్ మహారాజు కూడా వాళ్ళందరికీ స్వాగతం పలికాడు. ఇక్కడ భాషలో ప్రభుపాద ఒక మంచి పాయింట్ చెప్పారు. పెద్దవారికి గౌరవం చూపుటకే శిరమును నేలవాల్చి వందన మనర్చే విధానం నిక్కముగా అత్యుత్తమైన మర్యాద పూర్వకమైనది. అది గౌరవం పొందేటి వారిని హృదయమును స్పందింప చేయగలదు. ఎప్పుడైతే మనం తల వచ్చి ఇలా చేస్తామో అప్పుడు అది ఏదంటే దండవత్ చేస్తామో పంచాంగం కానీ అష్టాంగం కానీ అది ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని స్పందింపజేస్తుంది. ఏ విధంగా? మనకు అనుకూలంగా. సో ఈ విధంగా అందుకనే పెద్దలకు అందరికీ కూడా మనం గౌరవంగా తల వంచి నమస్కారం చేయాలి అనేది వైదిక విధి. అలాగే 12 సుకోపవిష్టే స్వదతేషు భూయః కృత ప్రణామః స్వచికీర్షితం యత్ విజ్ఞాపయామాస వివిక్త చేత ఉపస్థితోగ్రే విగృహీత పాణిః. ఋషులు మరియు ఇతరులందరూ సుఖాసీనులైన పిమ్మట పరీక్షిత్ మహారాజు వారి ఎదుట నమ్రతతో ముకులిత హస్తుడై నిలిచి తన ప్రాయోపవేశ నిర్ణయమును వారికి తెలియజేశాను. ముకులిత హస్తుడు అంటే అర్థం ఏంటి? ఎవరికైనా తెలుసా? చేతులు జోడించి. వెరీ గుడ్. ముకులితం అంటే జోడించడం, అంటే చేతులు జోడించి నమ్రతతో వారి ఎదుట ఏమంటారు? ప్రాయోపవేశ అంటే ప్రాయోపవేశ నిర్ణయం వారికి తెలియజేసినాం. శరీరాన్ని విడిచిపెట్టం కాదు,
శరీరాన్ని విడిచిపెట్టే వరకు ఏమీ తినకుండా ఉండటం. ప్రాయోపవేశం అంటే శరీరం విడిచిపెట్టే వరకు ఉపవాసం ఉండడం అన్నది అని. సో ఆయన నిర్ణయం చెప్పేశాడు, నేను ఇంకా శరీరం విడిచిపెట్టే వరకు నేను ఏం తినదలుచుకోలేదు అని చెప్పి ముందుగానే ప్రకటించేశాడు. సో ఇక్కడ ప్రభుపాద భాషలో రాస్తున్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలా నిర్ణయాలు తీసుకోవాలన్నది. పరీక్షిత్ మహారాజు గంగా తటమున ప్రాయోపవేశమును చేయుటకు ఇదివరకే కొని ఉన్నను అతడు చేరిన మహాత్ముల అభిప్రాయం నెరుగుట కొరకే నమ్రతతో తన నిర్ణయం వారికి తెలియజేశాను. అది మనం ఎవరైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. మనం నిర్ణయం తీసుకున్నట్టు అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? పెద్దల యొక్క ఆశీస్సులు పొందాలి. అదే అక్కడ చెప్తున్నాడు. పరీక్షిత్ మహారాజు ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు, అయినప్పటికి కూడా నేను ఇలా ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, మీ ఉద్దేశం ఏంటి అని చెప్పి మళ్ళీ అన్ని చేతులు జోడించి అడుగుతున్నాడు. ఏ నిర్ణయమైనను అది ఎంతటి ముఖ్యమైనది అయినను ఎవరో ఒక ప్రామాణికుడితో ధృవపరపబడవలను. అది ఎటువంటి నిర్ణయమైనా సరే ఒక ప్రామాణిక గురువుతో ధృవపరచబడవాలి. అందుకనే పూర్వం రాజులు ఏం చేసినా సరే రాజగురుని సంప్రదించేవారు. ఆ రాజగురు ఏది చెప్తే అది చేసేవారు. ఒక గురువు అంటూ ఉండేవారు ప్రతి ఒక్కరికి. అట్టి విధానము తీసుకున్న నిర్ణయంలో పరిపూర్ణత కలిగించగలదు. ఎప్పుడైతే మనం ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటామో అది పరిపూర్ణత ఇస్తుంది ఆ నిర్ణయానికి, అది ఆ కార్యానికి. అందుకనే ఎప్పుడైనా మన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇలాగా ప్రామాణికమైన ఒక వ్యక్తితో ధృవీకరించుకోవాలి అని చెప్పి ఇప్పుడు చేతులు జోడించి వాళ్ళ నిర్ణయం. అందుకనే నేను ప్రాయం కోసం నిర్ణయాన్ని తెలియజేసి అంటున్నాడు. ఏమంటున్నాడు? రాజోవాచ అహో వయం ధన్యతమానృపాణం మహాత్తమానుగ్రహణీయశీలాః రాజ్యాం కులం బ్రాహ్మణ పాద శౌచాద్ ధూరాద్ విస్పృష్టం బత గర్హ్య కర్మ. భాగ్యశైలి అని రాజు పలికెను. మహాత్ముల అనుగ్రహ పాత్రులకు సమస్త రాజులలో మేము నిఖముగా ధన్యతములము. సాధారణంగా మీ వంటి వారు రాజకులమును మాలిన్యము వలె త్యజింపదగిన దానిగాను దూరంగా విడువదగిన దానిగాను భావింతురు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? నేను ఎంతో ధన్యం అనుకుంటున్నాను రాచరికంలో పుట్టినప్పటికీ. ఎందుకంటే మీరు రాజుల దగ్గరికి రావడం అన్నది ఒక దరిద్రమైన ప్రదేశానికి వెళ్ళలాగా భావిస్తారు. అందుకనే చైతన్య మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజును కలుసుకోవడానికి అస్సలు ఒప్పుకోడు. ప్రతాపరుద్ర మహారాజు చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు. భక్తుల ద్వారా కౌరులు పంపిస్తుంటాడు. భక్తులందరూ ఆయన్ని బ్రతిమలాడుతుంటారు చైతన్య మహాప్రభు, కానీ ఆయన కలవడు. ఎందుకంటే సన్యాసులకి రాచరికం అన్నది రాజభవనం, రాజవైభవం ఇవన్నీ కూడా అవి వాళ్ళకి అంటరానివి. యాక్చువల్గా అంటరానిగా భావిస్తారు వాళ్ళు. అందుకే అంటున్నారు, త్యజించదగినవిగాను విడువదగిన వానిగా భావిస్తారు. అక్కడ ప్రభుపాద వారు దాన్ని చాలా ఇదిగా రాస్తున్నారు భాషలో. ధర్మ నియమం నుంచి మలము, మూత్రము, కడిగిన నీరు మొదలగునవి దూరంగా విడువదగినవి. ఇంట్లోనే స్నాన గదులను, మరుగుదొడ్లను కలిగి ఉన్నటువంటి నవనాగరికత సౌకర్యములైనను అట్టి గృహములకు దూరంగా ఉండవాలని నిర్దేశింపనివి. అది ఇప్పుడు ఈరోజు అటాచ్ టాయిలెట్స్ అని వచ్చాయి, కానీ అవి యాక్చువల్గా అశుద్ధం. ఇమేజ్ చూసుకోండి. అంటే కడుక్కొని ఉండొచ్చు, మన ఇంట్లో మనమే టాయిలెట్కి వెళ్ళి మళ్ళీ కడుక్కుంటున్నాం, ఎలాగుంటుంది అది? అసలు
కానీ మనకి అటాచ్డ్ టాయిలెట్ అంటే అదే చేసుకుంటున్నాం. లేకపోతే మనం ఇల్లు తీసుకోం, ఆ ఇంట్లోకి అయినా బయట ఎక్కడైనా ఉందంటే మనం ఆ ఇంట్లో ఆ ఇంటి రెంట్కి తీసుకోం మనం. అలాగే అయిపోయింది మన పరిస్థితి. కానీ మన ఇంట్లో మనం టాయిలెట్ వెళ్తూ కడిగి తీసుకుంటున్నాం, కాళ్ళు కడిగేస్తున్నాం శుభ్రంగా ఉందని అలా చేయగలం మనం. ఒకరోజు ఏదో పొరపాటు చేయగలం, కానీ రోజు కావాలని చేసి కడుక్కోవడం అన్నది ఆలోచించుకోండి ఎంత దరిద్రంగా ఉంటుందో. మనం అదే చేస్తున్నాం, ఇండియన్ టాయిలెట్, అదే మన అటాచ్డ్ టాయిలెట్ అన్నది. ఎంత అంటే మనం ప్రశాంతంగా మనం ఒక న్యూట్రల్ స్టేజ్లో కూర్చుని మనం ఆలోచిస్తే ఎంత దరిద్రమైన పని ఇది. ఇల్లు అంతా పవిత్రంగా ఉంచుకోవడం, కానీ టాయిలెట్ అంతా లోపల ఉంది. అంచేత అలా టాయిలెట్ కడిగిన తర్వాత కూడా ఆ తడి మీద కూడా నడడానికి కొంచెం చాలా చిరకబడతారు, ఎందుకంటే టాయిలెట్. అలాగే ఆ బాత్రూంలోకి వెళ్తాం, అక్కడే స్నానం చేస్తుంటాం, అక్కడే ముఖం కొడుకుంటాం. అంటే నేను చేస్తున్నాను కాదు, కానీ అసలు మన నవ నాగరికత అనేది ఎలాంటిది అనేది చూడాలి, ఆలోచించుకోవచ్చు మనం. అలాగే రాచకులముతో లేదా ధనమునే సర్వముగా భావించి వారితో సన్నిహిత సంబంధం కలిగి ఉంట ఆత్మహత్య కన్నను హేయమైన శ్రీ చైతన్య మహాప్రభు పలికింటది. రాచకులంతో ఒక సన్యాసి అన్నవాడు రాచకులంతో కానీ ధనంతో కానీ సంపర్కం ధనమే సర్వంగా భావించే వాళ్ళతో సన్నిహితంగా ఉండడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటరు అని చెప్పి అంటాం. చేత ఈ చాలా అంటే ధనం, ఈ భౌతిక లౌకిక ఇది కంఫర్ట్స్, సౌకర్యాలు చాలా డేంజరు. ఆ విధంగా ప్రాయోపవేశుడే భగవద్ధామమును చేరనున్నందున అతను చేరిన సాధువుడు, ఋషులు, యోగులు మొదలగు వారు అతని దాంచ మిగిలిన కుతూహలురై భగవంతుడు పరీక్షిత్ ఈ విధంగా అన్నింటినీ త్యాగించి భగవద్ధామం చేరడానికి సంసిద్ధం అవుతున్నాడు. కాబట్టి భక్తులకు అటువంటి వాళ్ళని దర్శించడం మహదానందం. సామాన్యులు భరించలేరు ఆ న్యూస్ని, చనిపోతున్నాడు అంటే, కానీ భక్తులకి పరమానందం. ఏ విధంగా భగవద్ధామానికి సంసిద్ధం అవుతున్నాడు ప్రేరణ. మనం కూడా ఈ విధంగా చనిపోవాలని చెప్పి ప్రేరణ తెచ్చుకోవడానికి వెళ్తారు భక్తులు. లౌకికవాదులు భయపడతారు, పారిపోతారు, చూడడానికి ఇష్టపడరు. అందుకనే ఆధ్యాత్మిక విషయాల్లో మృత్యు అనేది చాలా కామన్ గా డిస్కస్ చేస్తారు. లోక విషయంలో మృత్యు చావు కోసం మాట్లాడతావు ఎప్పుడు అంటే లౌకికులు దాన్ని అంగీకరించలేరు చావుని. కానీ ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు చావు కోసం ఆలోచించగలరు. అదే సక్సెస్. మన జీవితం సక్సెస్ విజయవంతమైందో లేదో నిర్ణయించేది చావు, అది పరీక్ష. అది వాళ్ళు తెలుసు కాబట్టి దానికోసం ఎక్కువ చర్చిస్తారు. శ్రీకృష్ణ భగవాన్ కూడా తన పూర్వీకులైన పాండవులకు గల భక్తి కారణంలో అతడు చేరిన ఋషిగణము వారి పైనను కరుణను చూపి ఉండునని పరీక్షిత్ మహారాజు ఎరిగిండును. పరీక్ష మహారాజు రావడానికి వాళ్ళందరూ రావడానికి కారణం తన యొక్క గొప్పతనం అనుకోవడం లేదట. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? నా యొక్క పూర్వులు, నా తాతలు పాండవులైన వారి మీద ఉన్న గౌరవం కొద్దీ నన్ను చూడడానికి వచ్చారు. అంతే తప్ప నాకులో ఎటువంటి గుణాలు లేవు, మంచి గుణాలు లేవు అని అనుకుంటున్నాడు. అటువంటి మహాభక్తుల వంశజుడొకట తనకు గర్వకారణమని అతను తలపోసెను. భగవద్భక్తి అటువంటి గర్వభావనం అన్నది ఆర్థిక అభివృద్ధి వలన కలిగే మధుమతో కూడిన గర్వం వంటిది కాదు. అంచేత ఆయన చాలా గర్వితుడు అవుతున్నాడు. నేను అటువంటి సంస్కారవంతమైన కులంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉందని గర్వపడుతున్నాడు. ప్రభుపాదులు అంటున్నారు, ఈ గర్వం ధన సంపాదన వల్ల పొందే గర్వంతో వేరేగా ఉంటుంది. అది ఇది ఒకటి కాదు. ధన సంపాదన వల్ల వచ్చిన గర్వం మనల్ని అంధులను చేస్తుంది. కానీ
ఇటువంటి భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నాను, దానివల్ల ఆ సాంగత్యం వల్ల నేను పవిత్రం అవుతున్నాను, అంచేత అటువంటి సాంగత్యం జరుగుతున్న అదృష్టం అని చెప్పి గర్వపడుతున్నప్పుడు అది నమ్మురం చేస్తూ ఉంటుంది. రెండింటికి తేడా అది. ఎందుకంటే ప్రభుపాద అంటున్నారు, మొదటి సత్యం కాగా తర్వాత అసత్యము మరియు మిథ్యయే ఉన్నది. భక్తుల సాంగత్యాన్ని కొనియాడుతూ అటువంటి భక్తుల సాంగత్యం దొరికింది, నా అదృష్టం, నాకు అటువంటి భక్తులు ఉన్నారు, నా సాంగత్యాన్ని గొప్పగా చెప్పుకోవడం సత్యం. అది గొప్ప గర్వకారణం అటువంటి భక్తుల సాంగత్యం ఉండడం. కానీ ధనం, నాకు ఇంత ధనం ఉంది, అతని ధనం అని చెప్పి గొప్ప చెప్పుకుంటే అది మిథ్య, అసత్యం. ఎందుకంటే ఆ ధనం ఏముంది, ఏం లేదు. ఒకసారి గోల్మాల్ అయిపోతాం. బిజినెస్ బంద్ అయిపోయి మొత్తం గోల్మాల్, అప్పులు వాళ్ళైపోయి రోడ్డు మీద పడుతుంటారు. ఒకవేళ అలా కాకపోయినా చనిపోతే ఒక్క పైసా లేదు వాళ్ళకి. అసత్యం, అది నిలబడదు. అంచేత లౌకిక ఆర్థిక అభివృద్ధి వచ్చే గర్వం వచ్చింది, దానివల్ల గర్వం అనేది పడకూడదు యాక్చువల్గా. అది తస్యైవ మేఘస్య పరావశేషో వ్యాసక్త చిత్తస్య గృహే స్విభీష్టికం వీక్షణం నిర్వేదమూలో ద్విజశాపరూపో యత్ర ప్రసక్తో భయహాసు దత్తే. ఆధ్యాత్మిక భౌతిక జగత్తు రెండింటినీ నియమించటి దేవదేవుడు బ్రాహ్మణ శాప రూపమని నన్ను కరుణించినాడు. గృహస్థ జీవనమునందే అతిగా ఆసక్తుడై ఉన్న నన్ను రక్షించటకే ఆ దేవదేవుడి భయంతో నేను జగం పట్ల అనాసక్తుడగు రీతిలో ఈ విధంగా నా ఎదుట నిలిచినాడు. చూడండి ఏమంటున్నాడు, ఏ విధంగా తీసుకుంటున్నాడు చూడండి. ఆధ్యాత్మిక భౌతిక జగత్ రెండింటినీ నియంత్రించే దేవదేవుడు బ్రాహ్మణ శాప రూపంలో నా ఎదుట నిలిచాడు, నన్ను కరుణించాడు. ఈరోజు నన్ను కరుణించాడు. భగవంతుడు కరుణ వల్ల నేను ఈరోజు నేను భగవంతుని చేరుకున్న మార్గం నాకు సుగమమైంది. ఆ మార్గం ఏ విధంగా వచ్చింది, బ్రాహ్మణ శాప రూపంలో వచ్చింది. అది భగవంతుడి కరుణ, ఆయన కరుణ వల్ల వచ్చింది. ఎందుకు ఆయన నా మీద ఎందుకు చూపిస్తున్నానంటే, నేను ఈ గృహస్థ జీవనంలో సంపూర్ణ లగ్నం అయిపోయి భక్తిని విడిచిపెట్టేస్తున్నాను. భగవద్భక్తి మీద ఆసక్తి చూపించడం లేదు, ఈ లౌకిక విషయాల మీద ఆసక్తిని అయిపోయాను. అంచేత భగవంతుడు నన్ను కరుణించి నా మీద కరుణ చూపడానికి కోసం, నన్ను ఈ విధంగా పతితుని నవ్వకుండా నన్ను ఉద్ధరించడం కోసం ఈ బ్రాహ్మణుని యొక్క శాప రూపంలో నన్ను ఉద్ధరించాడు చెప్పి చెప్తున్నాడు. సో ఈ విధంగా పరీక్షిత్ మహారాజు శాపాన్ని ఎలా ఎంత పాజిటివ్గా తీసుకుంటున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంత ముందు శ్లోకానికి ఈ ఋషులు గట రాజకులాన్ని త్యజించబడిన ప్రదేశంగా చూస్తారన్న దానికి కృష్ణ చక్రవర్తులు వారు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఋషులక ఈ రాజకులంలో ఉన్న కాలు కరికిన ప్రదేశం దగ్గర కూడా వెళ్ళాలని కూడా అనుకోరట, ఒక అర్థం. ఎందుకంటే అందరూ కాలు కరిగిన ప్రదేశం ఇంప్యూర్, చాలా మలినం, అంత అందరు మలినాలు అక్కడ ఉంటాయి. అందుకని శుద్ధ భక్తులకి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం, మామూలుగా జనరల్గా ఒక కొత్త ప్లేట్ తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి కాలు పెట్టి కడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అశుద్ధ ప్లేస్లో కడగకూడదు. అంచేత అది అటువంటి ప్రదేశానికి వెళ్ళరు, అది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏం చెప్తారు, వాళ్ళు ఆ ఫ్యామిలీలో ఆ ఇల్లుల్ని ఆ విధంగా వీళ్ళుగా పరిగణిస్తారట. అంటే ఎలాగైతే అందరూ కడుక్కునే ప్రదేశానికి శుద్ధ భక్తులు మనం కడగనివ్వకూడదు కాళ్ళు,
అంటే అది అపవిత్రం కాబట్టి అటు శుద్ధమైన ప్రదేశం కాదు కాబట్టి అటువంటి ప్రదేశాన్ని మనం ఎలాగైతే వెళ్ళరో అలాగా ఈ రాచ గృహాలు అంటే రాజు యొక్క గృహాలు అటువంటి ప్రదేశాలుగా వాళ్ళు పరిగణిస్తారట. పరిగణించి అది దానికి వెళ్ళారు. ఎందుకు అలా పరిగణిస్తారు అంటే వాళ్ళు ఎందుకంటే అక్కడ జరిగేవన్నీ కూడా లౌకికమైన విషయాల మీదే. రాజు అంటేనే లౌకికం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ ఇదేం చేయాలి, అక్కడ ఎక్కడ అన్యాయం జరుగుతుంది అంతే తప్ప ఆధ్యాత్మిక చింతన అనేది ఉండదు. అది సాధులకు అది నచ్చుతుంది, అందుకని వాళ్ళు అక్కడికి వెళ్ళరు. అందుకని ఇక్కడ జీవ గోస్వామి చెప్తారు ఏంటంటే ఇంతమంది ఋషులు వచ్చి రావడానికి కారణం నా గొప్పతనం కాదు, భగవంతుడు నా మీద చూపిస్తున్న ప్రత్యేకమైన కరుణ. సో ఆయన ఏమంటాడు, పరీక్ష మాత్రం అనుకుంటున్నాడట, భగవంతుడు తెలుసు రాజులు అయిన మేమందరం పాపాత్మము, అందుకనే చూడు నేను అపరాధరహిత బ్రాహ్మణు మీదకి బ్రాహ్మణ మెల్లో చచ్చిపోయిన పావుని వేసినా సరే నాకు ఇంత గొప్ప సాంగత్యాన్ని ప్రసాదించాడు భగవంతుడు. ఎంత కరుణామూర్తి నాకు భగవంతుడు నా మీద అని చెప్పి పరీక్షిత్ మహారాజు పరవశించిపోతున్నాడు వీళ్ళందరి సాంగత్యాన్ని చూసి. కానీ ఋషులందరూ ఏమనుకుంటున్నారు, పరీక్షిత్ మహారాజు దర్శనం చేసుకోవడం మా సౌభాగ్యం ఆలోస్తే పరీక్ష మహారాజు ఏమనుకుంటున్నాడు, నేను ఇంత పాపిని అపరాధ రహిత బ్రాహ్మణుని మెల్లో పావును వేసి ఆయనకి అపరాధం చేసినప్పటికి కూడా భగవంతుడు నా మీద కరుణ చూపి నా మీద ప్రత్యేకమైన ఒక కరుణాభావంతో నాకు ఇంతటి దివ్య పురుషుల యొక్క సాంగత్యాన్ని నాకు ప్రసాదించాడు, ఎంత కరుణామూర్తి అని చెప్పి పరీక్షిత్ మహారాజు ఆ విధంగా అంటున్నాడు. భక్తులు ఎప్పుడు కూడా వారి యొక్క కార్యాలకి ఎప్పుడు కూడా వాళ్ళు క్రెడిట్ తీసుకోరు. ఎవరైనా భక్తుడు నేను నా వల్ల ఇది జరిగింది, నేను కాబట్టి జరిగిందని చెప్పుకుని గర్వవుతున్నాడు అంటే ఆ కార్యం వచ్చే ఫలితానికి రెండు కూడా శూన్యం. ఆ కార్యం శూన్యం, దానివల్ల వచ్చే ఫలితం కూడా శూన్యం. అంచేత ఎప్పుడు కూడా ఎవరు కూడా తన కోసం తప్ప గొప్పలు చెప్పుకోకూడదు. ఎవరైనా తన కోసం తన గొప్పలు చెప్పుకుంటే అది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు, తన ఆత్మను తను చంపుకుంటున్నట్టు అన్నమాట. అంటే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆత్మహత్య చేసుకుని ఎంత పాపమో మన కోసం మనం చెప్పుకోవడం కూడా అంతే పాపం. అందుకనే భక్తులు ఎప్పుడు కూడా వారి కోసం ఎప్పుడు గొప్పలు చెప్పుకోకూడదు కూడా. ఇక్కడ అదే విధంగా అదే భావంతో ఇక్కడ ఈయన చేస్తున్నాడు, దేవుడు నేను ఈ భౌతిక జగత్తులో ఇలా కూడిపోవడం వల్ల నా మీద కరుణ చూపించడం కోసం ఈ బ్రాహ్మణ శాప రూపంలో నన్ను నాకు కరుణ చూపిస్తున్నారు అని చెప్పి భాషల ప్రభావం ఉన్నారు. 12 పరమ భక్తులు ఇంటి జన్మించినప్పటికీ మరియు శ్రీకృష్ణ భగవాన్ సహచర్యం కొరకే ఆధ్యాత్మిక సంబంధమైన శిక్షణము గడపబడినప్పటికీ గోస జీవన ఆకర్షణలు అత్యంత బలీయమైనవి ఒకటొచ్చే శ్రీకృష్ణ భగవాన్ని ప్రణాళిక చేతనే తాను వైరాగ్యం పొందవలసి వచ్చినని పరీక్ష మారా తెలుసుకోగలిగాను. నేను ఇటువంటి భక్తుల యొక్క కుటుంబంలో పుట్టినప్పటికీ భగవంతుల యొక్క కృపా కటాక్షాలకు నేను పాత్రున్నై ఆయన యొక్క అన్వేషణలో ఉంటూ స్మరిస్తున్నప్పటికి కూడా ఈ గృహస్థ జీవన బంధాల వలన నేను కొన్నిసార్లు మర్చిపోయి పతితుని అయిపోతున్నాను. కానీ అటువంటి వాడిని నన్ను బయటికి తీసుకొచ్చి ఆ బంధాలన్నింటినీ విరమించుకునేటట్టుగా చేయడం కోసం భగవంతుడు ఈ విధమైన రూపకల్పన చేశాడు నాకు.
అని చెప్పి చెప్తున్నారు. అక్కడ ప్రభుపాదుడు అత్యంత ముఖ్యుడైన భక్తుని విషయంలో భగవాన్ ఆ రీతిగా ప్రత్యక్ష చర్యను కైగొనును. ఇలాగా భగవంతుడు ప్రత్యేకం కల్పించుకుని ఎవరు జ్ఞాపకం చేస్తాడో కొన్ని ప్రత్యేకమైన భక్తుల విషయంలోనే చేస్తాడు, మిగతా వాళ్ళందరిలోనే దోరడు. అందుకనే ఆల్ ఆఫ్ సడన్ గా అనుకోకుండా ఈ సంఘటన జరిగింది. ఆయన పలకకపోవడం, ఈయన కోపపడ్డం. లేకపోతే పరీక్ష మహారాజ్ సంపూర్ణ తెలుసు బ్రాహ్మణులతో ఎలా వ్యవహరించాలో. ఇంతవరకు అటువంటి రికార్డు లేదు ఆ హిస్టరీ, ఆ జీవిత చరిత్రలో. ఒక బ్రాహ్మణ్ని విసిగించుకోవడం, బ్రాహ్మణ్తో బ్రాహ్మణ్ విసిగించుకోవడం కానీ, లేదంటే బ్రాహ్మణ్ చేదరించుకోవడం కానీ అటువంటివి. అటువంటి వ్యక్తి అలాగా వ్యవహరించాలంటే అదంతా భగవంతుడి యొక్క కృపా కటాక్షాలనే జరుగుతున్నాయి అనేది మనం గుర్తించాలి. భగవంతుడి ప్రత్యేక ప్రణాళిక అటు తన శుద్ధ భక్తుల విషయంలో కొద్ది ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఆయన దాన్ని జరిగేటట్టు చేస్తాడు. సో అందుకని పరీక్ష విశ్వనాథ చక్రవర్తి అక్కడ వారు రాస్తారు, కొన్నిసార్లు భగవంతుడు కొంతమంది పతితుల్ని ఉద్ధరించడం కోసం ఇలాగా కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాడు. అందుకనే పరీక్షిత్ మహారాజ్ కూడా అనుకుంటున్నాడట, నేను అతిథి పతితుల్ని ఇలాగా నిరపరాధికి అపరాధం చేశాను కాబట్టి నేను అత్యంత పతితం కాబట్టి భగవంతుడు ఇలాగా పతితులను ఉద్ధరించే ప్రణాళిక పెట్టుకుంటాడు కాబట్టి నన్ను ఉద్ధరించడం కోసం ఈ బ్రాహ్మణ్ యొక్క శాప రూపంలో నాకు ఒక ప్రత్యేక కరుణా కటాక్షం చూపిస్తున్నాడు అని చెప్తున్నాడు. సో ఎప్పుడైతే ఎవరైనా సరే భగవంతుడి నమ్మకాన్ని పెంచుకుంటే వాళ్ళు ఈ లౌకిక విషయాల పట్ల భయభ్రాంతులు అయిపోతారట. లేకపోతే అంతవరకు మన భయం ఉంటుంది, నా ఆస్తి పాడైపోతుంది, మరి ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్ చేసినా, లేదంటే బిజినెస్ డౌన్ అయిపోతున్నా, లేదంటే శాలరీస్ రాకపోయినా, కంపెనీలో లే ఆఫ్లు అవుతున్నా, ఇలా అవుతుంటే మనకి టెన్షన్ పెరిగిపోతుంటుంది. కంపెనీ ఉద్యోగాలు తీసేస్తుంది, ఉద్యోగిస్తుంది, మనకి టెన్షన్, బాబా నా ఉద్యోగం పోద్దేమో అని భయం. కానీ ఎప్పుడైతే వాళ్ళు భక్తులు కదా ఎవరైనా సరే భగవంతుని మీద మమకారాన్ని పెంచుకుంటే వాళ్ళకి ఈ భయాలన్నీ తొలగిపోతాయి. సో అదేవిధంగా అంతవరకు రాజ్యపాలన, రాజ్యంలో నేను అధర్మం అనేది ఉండకూడదు అని చెప్పి ఆలోచిస్తున్న వ్యక్తి సడన్ గా ఏమైంది, ఒక్క క్షణంలో భగవంతుడి పట్ల మమకారం పెరిగింది, అంతే, మొత్తం అన్ని విడిచిపెట్టేశారు క్షణంలో. అది భగవంతుడి పట్ల ఉన్న మమకారం యొక్క పవర్. భగవంతుడి మీద మనం ఎప్పుడైతే ఆకర్షితులు అవుతామో ఆటోమేటిక్ గా లౌకిక విషయాల పట్ల మనం వికర్షణలో అయిపోతాం. తర్వాత తమ్మోపయాతం ప్రతియంతు విప్ర గంగా చ దేవీ ధృత చిత్తమేషే ద్విచోపసృష్టా కుహకాస్త క్షకోవా దశత్వలం గాయత విష్ణుగాథ. ఓ బ్రాహ్మణులారా, శ్రీకృష్ణ చరణాల విందములను నేను హృదయమునందు దాల్చిన కారణమున మీరు నన్ను సంపూర్ణ శరణాగతుడైన వానిగా అంగీకరిప్పుడు. భగవత్ ప్రతినిధి అయిన గంగా జనని సైతము నన్ను ఆ రీతిగానే అంగీకరించుగాక. తక్షకుడు గాని లేక బ్రాహ్మణుడు సృష్టించిన మరి ఏ మాయా గాని తక్షణమే నన్ను కాటు వేసిన వేయుగాక. మీరందరూ విష్ణుగాథలను వర్ణించితే నేను కోరుచున్నాను. ఇప్పుడు నేను భగవంతుడి యొక్క పాద పద్మాల మీద నా దృష్టిని కేంద్రీకరించాను కాబట్టి నేను సంపూర్ణ శరణాగతుని అయ్యానని మీరు అభిలషించండి.
అంటే మీరు అభిలషించడం వల్ల మీ అభిలాష కారణంగా భగవంతుడు నన్ను ఆ విధంగా చేస్తాడు, నా దృష్టి అక్కడి నుంచి మొదలకుండా చేస్తాడు అని చెప్పి. గంగానది కూడా ఆ విధంగా చేసి నన్ను ఆశీర్వదించుగాక. గంగాదేవి కూడా ఆ విధంగా చేసి ఒక మంచి భక్తుడు అని చెప్పి ఆమె కూడా నన్ను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం వల్ల కూడా నేను నా దృష్టి అంతని భగవంతుడి మీద మరల్చకుండా ఉంచగలుగుతాను అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. అలా కాకుండా, అంతేకాకుండా ఇంకా ఇటువంటి నా మనోస్థితిలో తక్షకుడో లేదంటే బ్రాహ్మణ సృష్టించిన ఈ మాయా జీవో ఏదో ఒకటి ఇచ్చి నన్ను కాటేవ్వనివ్వండి, చంపనివ్వండి, నాకేం ప్రాబ్లం లేదు. మరి అయితే నువ్వు భక్తుడివి ఆరు కాటేస్తుంది, మాకేంటి, మమ్మల్ని ఎందుకు మరి సంబోధిస్తున్నావు? నాకు మీ నుంచి కూడా ఒక హెల్ప్ కావాలి. ఏంటి? మీరు మాత్రం విష్ణుగాథని పాడుతూ ఉండు, కీర్తన చేస్తూ ఉండ, దాన్ని వింటూ నేను వెళ్ళిపోతాను. అందుకనే మనం శరీరం విడిచిపెట్టేటప్పుడు భక్తుల సమక్షంలో చనిపోవడం అనేది చాలా పెద్ద అదృష్టం. ఎందుకంటే వాళ్ళందరి యొక్క సమక్షంలో వాళ్ళలో ఏ ఒక్కరు మనల్ని, మన కోసం ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వల్ల భగవంతుడు మనల్ని మోక్షితులు చేస్తారు. మన ప్రయాసతో మనం భగవద్ధామం వెళ్ళాము, మన యొక్క నేర్పరితనంతో మనం భగవంతుని స్మరించలేము, మన అభ్యాసంతో మనం భగవంతుని స్మరించలేము. కేవలం భక్తుల యొక్క కృప వల్ల, భక్తుల యొక్క సంకల్పం వల్ల, భక్తుల యొక్క కోరిక వల్ల భగవంతుడు వాళ్ళ కోరిక తీర్చడం కోసం మనల్ని ఉద్ధరిస్తాడు. అందుకనే భగవంతుని మనం దేహత్యాగం చేసేటప్పుడు భక్తుల సమక్షం ఉండాలని కోరుకోవాలి. ఇప్పుడు అదే చెప్తున్నాను, మీ అందరూ ఉండి కృష్ణ గాథను వర్ణిస్తూ ఉండండి, అది వింటూ నేను వెళ్ళిపోతాను చెప్తా. తర్వాత పునశ్చ భూయాద్ భగవంత్యనంతే ప్రతి ప్రసంగశ్చ తదాశ్రయేషు మహత్సు యాముపయామి సృష్టిం మైత్రస్తు సర్వత్ర నమో ద్విజేభ్యః. ఈ భౌతిక జగమున మరలా జన్మించవలసినతో అనంతరైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క పూర్ణాసక్తిని, ఆ దేవదేవుని భక్తులతో సాంగత్యమును, సర్వజీవుల యొక్క మైత్రిని పొందగలిగినట్లుగా నేను బ్రాహ్మణులైన మీ అందరికీ వందనములు చూసి మరలా ప్రార్థించున్నాను. చూడండి, మీ అందరూ విష్ణుగాథని వర్ణిస్తూ ఉన్నప్పుడు అది వింటూ నేను వెళ్ళిపోతాను. భగవంతుడి యొక్క శరణాగత్ నా దృష్టి అంతని భగవంతుడి పాదపద్మం మీద, చరణకమలం మీద పెట్టి స్మరిస్తూ వెళ్ళిపోతాను. అలా వెళ్ళిపోవాలని మీ అందరూ ఆశీర్వదించండి. మీ ఆశీర్వాద బలవకారంగా భగవంతుడు నిజం చేసి నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఏదైనా కారణం చేత నేను మళ్ళీ జన్మించాల్సి వస్తే ఇప్పుడు మీ అందరూ నాకు ఆశీర్వదించండి. ఏంటి ఆశీర్వాదం? అనంతరం శ్రీకృష్ణ భగవాన్ యొక్క పూర్ణ ఆసక్తి. నాకు ఒకవేళ మళ్ళీ జన్మిస్తే ఎలా జన్మ కావాలి? నాకు మూడు చెప్పారు ఇక్కడ పాటలు. భగవంతుడి పట్ల సంపూర్ణ ఆసక్తి ఉండాలి. రెండోది దేవదేవుని భక్తుల సాంగత్యం, దేవదేవుని భక్తులతో సాంగత్యంలో ఉండాలి. మూడోది సర్వజీవులైన మైత్రి, జీవోదయ. ఈ 3 గుణాలతో నేను పుట్టేటట్టుగా నన్ను ఆశీర్వదించండి. మీ అందరికీ నమస్కరిస్తూ నేను ప్రార్థిస్తున్నాను. మీరు నాకు అటువంటి వరాన్ని ఇవ్వండి, అటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వండి. చూసారా, శుద్ధ భక్తి ఎప్పుడు కూడా భగవత్ సాంగత్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టాలనుకోరు. పరీక్ష మీద చనిపోయి మళ్ళీ పుడితే నేను ఎక్కడ పుట్టాలి అంటున్నాడు? ఏదో భక్తుల కుటుంబంలో పుట్టడం అనే కాదు, భక్తుల సాంగత్యంలో కూడా ఉండాలనుకుంటున్నాను. భక్తుల కుటుంబంలో పుట్టాలని కూడా ఎక్కడ కోరుకోలేదు. ఎక్కడ పుట్టినా సరే భగవంతు చింతనలో ఉండాలి, కానీ భక్తుల సాంగత్యం మాత్రం ఉండి తీరాల్సిందే. అది కోరుకుంటున్నాడు చూడండి.
భక్తుల కుటుంబంలో ఉండాలని కోరుకుంటలేదు, భక్తుల సంగతిలో ఉండాలని కోరుకుంటున్నాం. చూసారు. అలాగే ప్రహ్లాద్ మహారాజు కూడా భక్తుల సాంగత్యం వీళ్ళందరూ అందరూ కూడా గురువుడు నీ భక్తులు సేవ చేసుకుని భాగ్యం కలిగించు. ఈ విధంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా భక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడదు. మనం భక్తులతో ఉండడానికి ఇష్టపడము. మనం దురదృష్టం. మళ్ళీ మనం భక్తులు అని చెప్పుకుంటాం. భక్తులు అని చెప్పుకుంటే భక్తులు అన్న వాళ్ళు భక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడకూడదు. మన భక్తుల సాంగత్యం ఉండడానికి ఇష్టపడడం లేదంటే మనం భక్తులకి ఇంకా మారలేదని అర్థం. భక్తులుగా మనం మారలేదు. భక్తులు అవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది మనది అన్నది మనం అర్థం చేసుకోం. లేదంటే నిజమైన భక్తుడు ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టడానికి ఎప్పుడు ఇష్టపడడు. భక్తులైన వాడు తనకు పలువురు శత్రువులను తాను మాత్రం ఇతరులకు శత్రువుగా వర్తించడు. భక్తులైన వాడు తనకు చాలా మంది శత్రువులు ఉండొచ్చు. అంటే అర్థం ఏంటి? తనని శత్రువుగా భావించేవారు చాలా మంది ఉండొచ్చు. కానీ తను మాత్రం ఎవరిని కూడా శత్రువుగా భావించడు. శత్రువుగా పరిగణించి వాళ్ళతో శత్రువుగా బిహేవ్ చేయడు. అలాగే ప్రభుపాదులు చెప్తున్నారు లాస్ట్ లో, శుద్ధ భక్తుడైన బ్రహ్మదేవుని వంటి ఉత్తముడైన వాణ్ణి సాంగత్యం సైతము అభిలేషింపడు. కానీ కృష్ణ భక్తుడైనచో అతి సామాన్య జీవుని సాంగత్యం అయినను అతను ఉత్తమనేదిగా అంగీకరింపబడును. భక్తుడు అన్నవాడు ఎప్పుడు కూడా బ్రహ్మదేవుడు అయినా సరే ఆయన భక్తుడు కాకపోతే ఆయన సాంగత్యాన్ని కోరుకోడు. అలా కాకుండా భక్తుడు అయితే సామాన్య జీవి అయినా సరే ఆయన సాంగత్యాన్ని కోరుకుంటాడు. మనం ఎటువంటి సాంగత్యాన్ని కోరుకోవాలి? భక్తుల సాంగత్యం కోరుకోవాలి. ఆ భక్తుడైతే ఆయన పరమహీన స్థితిలో ఉండొచ్చు, దుస్థితిలో ఉండొచ్చు, పాదాల్లో ఉండొచ్చు, లేదంటే పేదరికంలో ఉండొచ్చు. ఏ స్థితిలో ఉన్నా సరే మనం ఆయన సాంగత్యాన్ని కోరుకోవాలి. భక్తులు అయినప్పుడు ఎంత పెద్ద స్థితిలో ఉన్నా, ఎంత రాజవైభవం ఉన్నా సరే ఆయన సాంగత్యాన్ని మనం కోరుకోరు కూడా భక్తులు అనేవాడు. అది నిజమైంది. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు యొక్క కోరికలు మనం అర్థం చేసుకోవచ్చు. ఇది స్మ రాజా వ్యవసాయ యుక్త ప్రాచీన మూలేషు కుశేషు ధీర ఉదంగఖో దక్షిణకోల ఆస్తే సముద్రపత్న్య స్వసుతన్యస్త భార. సంపూర్ణ ఆత్మ నిగ్రహంతో పరీక్షిత్ మహారాజు గంగా నది దక్షిణ తీరమున తూర్పు దిక్కుగా మూలములు కలిగిన దర్భాసనంపై ఉత్తరాభిముఖుడుగా ఆసీనుడయ్యను. అంతకు పూర్వమే అతడు రాజ్యభారం తన కుమారునికి అప్పగించిండెను. ఎలా కూర్చున్నారు? గంగా నదికి దక్షిణ తీరాలో తూర్పు దిక్కుకి మూలలు కలిగిన, అంటే మూలలు అంటే మొదలు. అంటే ఇప్పుడు కుసగ్రాసు కోసారు అనుకోండి, ఆ మొదలు ఎటు పక్క ఉండాలి? తూర్పు పక్క ఉండాలి. అంచు పడమర పక్క ఉండాలి. ఆ విధంగా ఆ విధంగా వేసుకుని ఆ దర్భాసనపై ఇటువైపు కూర్చున్నాడు, ఉత్తరాభిముఖంగా కూర్చున్నాడు. ఉంది సంచేత మనం దర్భగడ్డి ఆసనం వేసుకున్నప్పుడు ఇది చూసుకుని వేసుకోవాలి. అది ఇప్పుడు రెండు పక్కల నుంచి అల్లుతారు ఇట్లా కొంచెం అంచేత అది ఎటైనా ఒకటే. కానీ మామూలుగా మీరు లూజ్ దర్భాసనం గడ్డి వేసుకుంటే ఏం చేయాలి? మూలలు ఎప్పుడు అంటే మొదలు మూల అంటే యాక్చువల్గా రూట్లు కూడా వస్తాయి, వేర్లు కూడా వస్తాయి. వేర్లతో ఉండదు కాబట్టి మొదలు తూర్పు వైపు ఉండాలి. మనం ఉత్తర వైపు మనం చూస్తూ కూర్చోవాలి. అది ధ్యానం చేసే పొజిషన్.
ఈ విధంగా ఆయన ఆ విధంగా కూర్చున్నాడు. ఇక్కడ ఇంకా ఏవంచ తస్మిన్ నరదేవ దేవే ప్రాయోపవిష్టే విధిదేవ సంఘాః ప్రశస్య భూమౌ వ్యకరిన్ ప్రసూనైర్ ముధా ముహూర్ధుందు భయస్య నేదుః. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు ప్రాయోపవిష్టుడయ్యను. ఊర్ధ్వ లోకముల ఎందలి దేవతలందరూ అతని కర్మలను కీర్తించి ఆనందంతో భూమిపై ఏకదాటిగా పుష్ప వృష్టి కురిపించిరి, దుందుబులు మోగించిరి. సో ఈ విధంగా ఆయన ఉన్ముఖుడైపోయాడు. ఇంక నేను తిండి లేదు, ఏం లేదు, భగవంతుడి మీద ధ్యాస పెట్టి నేను వెళ్ళిపోయే వరకు నేను ఇచ్చేస్తాం అని చెప్పి సంకల్పం చేసుకునేటప్పటికీ ఆ సంకల్పానికి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. పూల వర్షం కురిపించారు. ఎందుకంటే అటువంటి వాళ్ళని దర్శించడం వాళ్ళు కూడా దుర్లభం. స్వర్గలోకాల్లో కూడా ఈ విధంగా అన్ని పరిత్యాగం చేసి భగవంతుడిని శరణాగతి తీసుకుని భగవంతుడిని లక్ష్యంగా పెట్టుకుని భగవంతుని చేరాలనే ధ్యేయంతో కూర్చుని వ్యక్తులు ఉండరు. అటువంటి వాళ్ళు చూసినప్పుడు దేవతలు కూడా పులకరించిపోయి వాళ్ళ యొక్క హర్షధ్వానాలతో జయజయకారాలు కొడుతూ వాళ్ళని పూజిస్తుంటారు. అటువంటి శుద్ధ భక్తుల దర్శనం అంత దుర్లభమైంది. అందుకని వాళ్ళందరూ పుష్పవర్ష కురిపిస్తున్నారు, దుందుబులు అంటే బాగా బంధువులు మోగిస్తున్నారు. ఇక్కడ ప్రభుపాదుల వారు పరిషత్ ఈ భాష్యంలో దేవతలు ఏ విధంగా శుద్ధ భక్తులు చూస్తూ ఏ విధంగా ఆనందపడతారన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు, వివరిస్తున్నారు. భాషలో ఏం చెప్తున్నారో చూద్దాం. పరీక్షిత్ మహారాజు కాలం వరకు కూడా వివిధ గ్రహముల నడుమ వార్తా ప్రసారం సాధ్యమయ్యేవి. చేత పరీక్షిత్ మహారాజు ఉన్న వరకు కూడా వివిధ గ్రహాలు అంటే మన భూగ్రహం మన ఈ భూమండలంలో దీని నుంచి పైన స్వర్గలోకంలో మధ్య కమ్యూనికేషన్ ఉంటుండేది అట. కనుకనే మోక్షాధ్యాయ పరీక్షిత్ మహారాజు ప్రాయోపవిష్టుడైన నయనాలని వార్త బుద్ధివంతుల దేవతల వసించిన ఉన్నత లోకములను చేరెను. అంచేత ఈ కమ్యూనికేషన్ అక్కడికి చేరిపోయింది. మానవుల కన్నా దేవతలు అధిక సుఖ విలాసములు కలిగిన వారైనను భగవన్ నియమములకు మాత్రము కట్టుబడి ఉందరు. మనకంటే వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికి కూడా వాళ్ళు కూడా భగవద్ నియమాలకి కట్టుబద్దులై ఉంటారు. భగవద్ నియమాలను వాళ్ళు ఎవరు జవదాటలేరు. నాసుడైన వాడు లేదా నమ్మకం లేనివాడు ఒక్కడైనను ఉన్నత లోకములందు కానరాడు. స్వర్గలోకాల్లో ఎవరు కూడా నాస్తికులు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరు కూడా కనబడరు. తత్కారణమనే దరిద్ర పైన ఉన్న ఏ భక్తుడైనను వారిచే సదా కీర్తింపను. పవనాలు భక్తులే కాబట్టి ఎవరైనా భక్తుని చూస్తేనే వాళ్ళు వెంటనే వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. పరీక్షిత్ మహారాజు విషయంలో వారు మరింత అధికముగా ఉత్తేజితులై ధర్మపై పుష్పవృష్టి కురిపించడం ద్వారాను దుందుబుల మోగించడం ద్వారాను తమ గౌరవం వెల్లడి చేసిరి. అంతే పరీక్షిత్ మహారాజు చూసి వాళ్ళు ఇంకా ప్రేరణ పొంది వాళ్ళు పుష్పవర్షాన్ని దుందుబుల్ని మోగించారు. ఎవరైనా భగవద్ధామం చేర్చడంతో దేవతలు మిగులు ఆనందించరు. ఎవరైనా భగవద్ధామం వెళ్తున్నారంటే ఈ దేవతలు ఆనందిస్తారు. అలాగే ఈ విధంగా ధ్రువ మహారాజు కూడా వెళ్ళిపోతున్నప్పుడు దేవతలందరూ కూడా పుష్పవర్షం కురిపించి దండపోత ప్రణామాలు చేస్తూ ఉంటారు. కృష్ణభక్తుల సదా ప్రియమును కలిగి ఉండేది దేవతలు తమ ఆదిదేవుని శక్తుల ద్వారా వారికి సర్వ విధములుగా సహాయం భావించుందరు. ఎప్పుడైతే మనం మంచిగా ఉంటామో దేవతలు ఏం చేస్తారు? ఆదిదేవుని శక్తుల ద్వారా సర్వ సహాయం చేస్తారు. వారి యొక్క దైవశక్తి ద్వారా వారికి ఉన్న శక్తి కొద్దీ వాళ్ళు ఆ భక్తులు ఇంకా భగవంతుడు శరణగా తీసుకోవడానికి అన్ని విధాలు సాయం చేస్తూ ఉంటారు. దేవతలు అట్టి కర్మల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు వారి ఎలా ప్రసన్నగను. అది ఎందుకు చేస్తున్నారు? భక్తుల మీద ప్రేమ వల్ల కాదు,
భక్తులు సేవ చేసుకుంటే భగవత్ కృప వస్తుందన్న ఆశతోటి. భగవత్ కృప కూడా అంతే, భగవంతుడు ఇస్తాడు. వాళ్ళు ఎప్పుడైతే భక్తులకు సేవ చేస్తుంటారో భగవంతుడు దానికి అనుగుణంగా వాళ్ళకి కృప ఇస్తూ ఉంటాడు. ఆ విధంగా జగమునకు శ్రీకృష్ణ భగవానుడు దేవతలు కృష్ణ భక్తులు ఉండడం ఒక అగోచరమైన సంపూర్ణ సహకార పరంపర సర్వదా నెలకొని ఉంటుంది. ఈ విధంగా కృష్ణుడు, దేవతలు, భక్తులు ముగ్గురు కూడా ఒకరు సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఏ విధంగా దేవతలందరూ కూడా భక్తులకి సేవ చేయాలనుకుంటారు. ఆ సేవ చేయడం వల్ల భగవంతు కృప వస్తుంటది. భక్తులు ఏం చేస్తాడు, భగవంతుడు సేవ చేయాలనుకుంటారు. ఆ విధంగా వారి కృప వస్తుంటది. ఈ విధంగా అందరూ కూడా ఒకరికొకరు సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకొని ఉంటారు. మహర్షయో వై సముపాగతాయే ప్రశస్య సాధ్వీనుమోదమానా ఊచు ప్రజాను బృహశీలసారా యదుత్తమ శ్లోక గుణాభిరూపం. అతను చేరిన మహర్షులందరూ పరీక్షిత్ మహారాజు నిర్ణయం అభినందించి బాగు అని పలుకడం ద్వారా తమ ఆమోదనను తెలియజేశారు. ఎప్పుడైతే ఫాస్ట్ చనిపోయే వరకు ఫాస్టింగ్ చేస్తానన్నారో అది విని అందరూ ఏమన్నారు, ఋషులందరూ బాగు వెరీ గుడ్ వెల్ డన్ మంచి చేస్తాం అని చెప్పి అని పలుకడం ద్వారా తమ ఆ విధంగా ఆమోదం తెలిపారు. భగవాన్ శక్తులన్నింటినీ గుణరీతిని కలిగి ఉన్నందున సాధారణంగా ఋషులందరూ జనులకు శుభమును చేయవలననియే తలంతురు. కానీ వారు కృష్ణ భక్తులైన పరిస్థితులను గాంచి ముదముంది పలుకసాగరి. ఎప్పుడైతే పరీక్ష చెప్పారు అక్కడ ఉన్న ఋషులందరూ కూడా బాగా చెప్పారు. చెప్పి అంశాలు వాళ్ళందరూ కూడా ఈ ఋషులందరూ కూడా సామాన్య ప్రజానికానికి శుభ్రంగా కలుగు చేయాలనుకుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా భగవంతుడికి ఉన్న శక్తులు లక్షణాలను కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు పరీక్షిత్ యొక్క కృష్ణ భక్తికి మొదలంటే ఆనందించి వాళ్ళ విధంగా చెప్పడం పలికించారు. ఏం చెప్పారంటే మనం వచ్చే శ్లోకంలో చూద్దాం. భాష్యంలో ప్రభుత్వం చెప్తున్నారు, భక్తియుక్త సేవాస్థితికి ఎదుగుడు ద్వారా జీవుడిని సాధు సౌందర్యం మరింతగా వృద్ధి చెందగలదు. ఎప్పుడైతే మనం భక్తిలో పరిపూర్ణ సాధిస్తూ ఉంటామో మనలో సౌందర్యం పెరిగిపోతుంటుంది, మన సహజ సౌందర్యం పెరుగుతుంటుంది. శ్రీకృష్ణ భగవాన్ భక్తియుక్త సేవ ఆ విధముగా పరమ మంగళకరమైనందునే దేవతలు ఋషులు చివరకు శ్రీకృష్ణ భగవాన్ సైతము భక్తిని ప్రియమనందురు. శ్రీకృష్ణ భగవాన్ని భక్తి సేవ పరమ మంగళకరమైనది కాబట్టి ఋషులు వీళ్ళందరూ కూడా చివరి కృష్ణ భగవానుడు కూడా మొదం పొందుతాడు, ప్రియం పొందుతాడు, ప్రసన్నుడవుతాడు. అంచేత భక్తి వల్ల మనకి అన్ని శుభదాయకమైన కార్యాలన్నీ జరుగుతాయి. ఈ విధంగా మనం ఈ 19 శ్లోకాల్లో, ఇది 19 శ్లోకం అయిపోయింది. 19 శ్లోకాల్లో పరీక్షిత్ మహారాజు ఏ భావంతో తన రాజ్యాన్ని విడిచిపెట్టాడు, ఏ భావంతో గంగా తటపై కూర్చుని ఎదురు చూస్తున్నాడు, తన మృత్యువుని ఏ విధంగా సంసిద్ధం అవుతున్నాడు అనే విషయాన్ని మనం చర్చించాం. తర్వాత పరీక్షిత్ మహారాజు అడిగిన ఈ ఆశీర్వచనాలకి ఋషులు ఏ విధంగా ప్రతిస్పందించారన్నది మనం వచ్చే వారం చూద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈరోజు చర్చించినట్లు? హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రభు. ఇప్పుడు మహాత్ములు అనే వాళ్ళంటే ఇప్పుడు నారదములు లాంటి వాళ్ళందరూ కూడా రాజుల దగ్గరికి అంటే మీరు చెప్పిన దాంట్లో రాజుల దగ్గరికి వెళ్ళరు అని అన్నారు కదా ప్రభు. మరి నారదుడు కంసుడు లాంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళేవాడు కదా ప్రభు. వాళ్ళు ఎందుకు వెళ్తారంటే అటువంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం.
వాళ్ళకి ఇష్టం లేకపోయినా, అందుకనే ఇక్కడ పరీక్షలు చెప్తారు, మీకు ఇష్టం లేకపోయినా మీరు ఎందుకు వస్తారు? మమ్మల్ని ఉద్ధరించడం కోసం. సో వాళ్ళు ఉద్ధరించాలి తప్ప వాళ్ళ మీద ఆశ కాదు. ఎందుకంటే వాళ్ళ మీద ఆశ లేదు, టాయిలెట్లోకి వెళ్ళాలని ఎవరికి ఉండదు. అవును. కానీ టాయిలెట్ తప్పదు. కొన్నిసార్లు టాయిలెట్లో ఎవడైనా ఉండిపోయి అంటే అలాంటి వాడిని బయటికి తీసుకురావాలంటే మనం లోపలికి వెళ్ళాలి, తప్పదు. అవును. ఇప్పుడు కింద ఎవరో పడిపోయారు అనుకోండి, మన పైన ఉన్నాం, కింద పడిపోయారు అనుకోండి, మన కిందకి వంగకుండా లేదా కిందకి దిక్కుండా ఆయన తీయలేం, ఆయన ఎత్తలేం మనం. అవును ప్రభు. ఆ. అంటే అక్కడ కిందకి వచ్చామంటే ఆయన ఎత్తడం కోసం, ఆయన ఉద్ధరించడం కోసం తప్ప వాళ్ళకి ఆసక్తి కిందకి వచ్చి వాళ్ళు కూడా బురదలో దిగాలని కాదు. అంటే వాళ్ళు కంసులు లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉద్ధరించడం కోసం వెళ్ళారు తప్ప వాళ్ళని చేయడం కోసం, వాళ్ళ యొక్క ఈ లౌకిక ఆకర్షణకి ఆకర్షితులై కాదు వాళ్ళందరూ వెళ్ళింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకెవరికైనా? హరే కృష్ణ ప్రభు, జ్ఞానోత్పన్న. హరే కృష్ణ. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు అది మోకం అనేది ఉత్తరం వైపు పెట్టాలన్నారు ప్రభు. ఉత్తరం వైపు అది తూర్పు వైపా ఉత్తరం వైపా అని డౌట్. తూర్పు వైపు కాదు, ఉత్తరం వైపు ఉండాలి మామూలుగా. కానీ మనకి భక్తులకి అవన్నీ వర్తించవు. అచ్చా, ఓకే. ధ్యానం చేసేవాళ్ళకి అవన్నీ. కృష్ణ కీర్తన చేస్తాం, కృష్ణనామ హరినామ సంకీర్తనం చేస్తాం కాబట్టి మనం డాన్స్ చేసేటప్పుడు ఏ డెక్లో తిరుగుతామో మనకు తెలియదు. భక్తులకి అవన్నీ వర్తించవు. కానీ ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళందరూ, అయినా సరే వీలుంటే అలా కూర్చుని ఉత్తర వైపు చూస్తూ జపం చేయడం మంచిది, తప్పు కాదు. అది ఓకే. హరే కృష్ణ. చిన్నప్పుడు మేము ధ్యానం చేసేవాళ్ళం, ఖచ్చితంగా ఆ ఉత్తర దిక్కు ఎక్కడుందా అని చెప్పి కడుక్కొని మరి కూర్చుని ఆ ఉత్తర దిక్కు వైపు కూర్చుని ధ్యానం చేస్తుంటే వాళ్ళం. ఓకే, ఇంకెవరి ప్రశ్నలు? అది ప్రాబ్లం. గ్రంథరాజు శ్రీమద్ భాగవతం की जय, श्री प्रभुपाद की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव भक्तवृंद की जय. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు.